శ్రీరాముడు. ఇది భగవంతుని నామం మాత్రమే కాదు, భారతీయ సంస్కృతితో ముడిపడిన ఒక బంధం. భారతదేశం అంతటా ఎన్నో గొప్ప రామ మందిరాలు ఉన్నాయి. అందులో మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊరిలో ఒక రామాలయం ఉంటుంది. అలాంటి ఒక రామాలయమే ఈరోజు మనం చూడబోతున్న 1000 సంవత్సరాల పురాతనమైన ఏకశిలా నగరంగా పిలువబడే ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయం. నేను మీ సుధాకర్ రావు. ఈరోజు మనము కడప జిల్లాలోని కడప పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒంటిమిట్ట చేరుకున్నాము. ఈ దేవాలయాన్ని 11వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం మధ్య పలు దఫాలుగా వివిధ రాజవంశాలు అభివృద్ధిపరిచాయి. మొదటగా దీన్ని చోళులు నిర్మించగా 13వ శతాబ్దంలో ఉదయగిరి రాజు కంపరాయ గర్భగృహాన్ని నిర్మించారు. అనంతరం విజయనగర రాజు బుక్కరాయలు దేవాలయాన్ని పునర్నిర్మించారు. దాని తర్వాత శ్రీకృష్ణదేవరాయలు అనేక గోపురాలు మరియు దేవాలయానికి నిధులని సమకూర్చారు. చివరిగా 17వ శతాబ్దంలో మెట్ల రాజులు దేవాలయంలోని శిథిలావస్థలో ఉన్న కొన్ని భాగాలని అభివృద్ధి పరచడం జరిగింది. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి శ్రీరాముని కళ్యాణోత్సవం కోసం ఎంచుకున్న దేవాలయమే ఈ పురాతన ఒంటిమిట్ట. ఒకసారి మనం భగవంతుని సందర్శిద్దాం. దేవాలయంలో ఎటువంటి కెమెరాలకి అనుమతి ఉండదు. ఇక్కడ శ్రీరాముడు, సీత మరియు లక్ష్మణ సమేతంగా ఉంటారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ దేవాలయంలో మనకి హనుమంతుడి విగ్రహం కనిపించదు. ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్ష నవమి నాడు శ్రీరాముని కళ్యాణం జరుగుతుంది. ఇప్పుడు 2025లో జరిగిన శ్రీరాముడి కళ్యాణోత్సవాన్ని చూద్దాం. ఈ వీడియో 2025 ఏప్రిల్ 11న జరిగిన స్వామివారి కళ్యాణోత్సవం. స్థల పురాణం ప్రకారం ఈ దేవాలయంలోని ప్రధాన విగ్రహాలని జాంబవంతుడి చేత ప్రతిష్ఠించబడ్డాయి. దేవాలయం దీర్ఘచతురస్రాకారంలో ఉండి మధ్యలో నిర్మితమైంది. చుట్టూరా 4 భారీ గోడలని, 4 వైపులా 4 గోపురాలని కలిగి ఉండి విజయనగర నిర్మాణ శైలితో అలరాలుతూ ఉంటుంది. ఒకప్పుడు ఈ దేవాలయం ఏఎస్ఐ అధీనంలో ఉండేది, అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి అధీనంలో ఉండేది. ప్రస్తుతం ఈ దేవాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వాధీనపరుచుకుని వచ్చే 50 ఏళ్లకి సరిపోయే విధంగా భక్తుల రద్దీని తట్టుకునేలాగా ఆలయాన్ని అభివృద్ధి పరచదలిచారు. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో కడప తిరుపతి నేషనల్ హైవేకి అతి చేరువలో ఉంటుంది ఈ దేవాలయం. భారతదేశంలో హనుమంతుడి లేని రామాలయం కూడా మన ఒంటిమిట్టనే. దేవాలయ పేరు వెనుక మరో కథనం కూడా ఉంది. ఒంటుడు మరియు మిట్టుడు అనే 2 దొంగలు రామభక్తులుగా మారి ఈ దేవాలయాన్ని నిర్మించారని చెప్తారు. ముఖ్యంగా ఈ దేవాలయంలో మనం మాట్లాడుకోవాల్సింది శిల్ప సంపద గురించి. దేవాలయ స్తంభాల మీద మరియు గోడల మీద శ్రీరాముడు, లక్ష్మణుడు, వివిధ నర్తకీమణులు, అనేక జంతువుల శిల్పాలని చెక్కడం జరిగింది. ప్రధాన గర్భాలయానికి వెళ్ళు మార్గంలో 30 స్తంభాలతో కూడిన రంగమండపాన్ని నిర్మించి ప్రతి స్తంభం మీద శ్రీ రామాయణ ఇతిహాసాన్ని వివరించడం జరిగింది. ఇక్కడ నిర్మించిన అనేక స్తంభాల మీద ఉన్న శిల్పాలలో శ్రీరాముడి శిల్పాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆ రాముని యొక్క శిల్పం కుడి చేత్తో విల్లుని, ఎడమ చేత్తో బాణాన్ని ధరించి నుంచున్న భంగిమలో మనకి దర్శనమిస్తారు. ఇవి మాత్రమే కాదు, ఆలయపు గోడల మీద రామాయణంలోని ప్రముఖ ఘట్టాలని, సీతారాముల స్వయంవరాన్ని మరియు కళ్యాణోత్సవాన్ని అద్భుతంగా కళ్ళకు కట్టినట్టుగా చెక్కడం జరిగింది. దేవాలయం యొక్క ప్రధాన గోపురం 160 అడుగుల ఎత్తుతో 5 అంతస్తులతో నిర్మితమై పూర్తిగా రామాయణ శిల్పాలతో నిర్మితమైంది. ఈ గోపుర శిల్పాల్లోనే ఒంటిమిట్టలోనే ప్రసిద్ధమైన సీతారాముల కళ్యాణ శిల్పం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ దేవాలయం టైమింగ్స్ ఉదయం 5 గంటల నుండి రాత్రి 9:30 గంటల వరకు. ప్రతిరోజు దేవాలయంలో లిమిటెడ్గా అన్నదానం కూడా అందుబాటులో ఉంది. ఈ దేవాలయం మన హైదరాబాద్ నుండి 440 కిలోమీటర్ల దూరంలోను, విజయవాడకి 410 అండ్ తిరుపతికి కేవలం 117 కిలోమీటర్ల దూరంలోను, బెంగళూరుకి 250 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. అనేక దేవాలయాలున్న కడప జిల్లాలో అతిపెద్ద దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది.
ఇక్కడ రాముణ్ణి కోదండరాముడిగా పిలుస్తారు. కోదండం అంటే శ్రీరాముని విల్లు. ఇదండి ఒంటిమిట్ట దేవాలయం యొక్క విశేషాలు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ జై శ్రీరామ్.